హాయ్ అండి. హలో. వెల్కమ్ టు విఎస్ బిజినెస్ స్టూడియో అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది బ్రైడల్ బ్లౌజెస్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఆషాఢ మాసం. నెక్స్ట్ మనకొచ్చేది శ్రావణ మాసం. ఎవరి ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ హడావుడి ఉండొచ్చు. అందరి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వచ్చు. శారీ షాపింగ్, బ్లౌజెస్, స్టిచ్చింగ్, మగ్గం వర్క్స్ అందరూ అన్ని పనులలో బిజీ ఉండొచ్చు కదా! అందరి ఇళ్ళలో ఇప్పుడు ఆఫ్టర్ 1 మంత్ తర్వాత అందరి ఇళ్ళలో ఇదే సాంగ్ రన్ అవుతూ ఉంటది. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఆకారం కుంది కొత్త జీవితం. ఎస్ అండి. ఇది ప్రతి ఇంట్లో బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటుంది. ఇది కంపల్సరీ మ్యారేజ్ హాల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఈ సాంగ్ కంపల్సరీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మనకి. ఓకే అండి, ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాము. యాక్చువల్ నేను వేరప్ చేసింది ఈరోజు మనకి పోచంపల్లి శారీ అండి. పటోలా కాదు, ఇక్కత్ శారీ ఇది. ఇది మంచి మంచి కలర్ అండి. మంచి సీ గ్రీన్ టైప్ ఉంది, మంచి వైలెట్. దీనికి నేను దానిలో వచ్చిన బ్లౌజే నేను కస్టమైజ్ చేసుకున్నాను. చిన్న వర్క్ అండి, ఓన్లీ హ్యాండ్స్ వర్క్. ఇది చిన్న బార్డర్, దీంట్లో మన నాట్స్ వర్క్ వచ్చిందండి. కంప్లీట్ నాట్స్, మళ్ళీ పర్ల్స్ వచ్చాయి, చిన్న చిన్న బీడ్స్, చిన్న చిన్న కుందన్స్, మళ్ళీ పైన మొత్తం చిన్న చిన్న బూటీస్. ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఉందండి మనకి. బ్లౌజ్లో ఎక్కడ వర్క్ లేదు. ఇదే అండి నా కంప్లీట్ శారీ లుక్. ఇంకా బ్రైడల్ బ్లౌజెస్కి వెళ్ళిపోతే ఇది పీచ్ పింక్ అండి. కంప్లీట్ యాక్చువల్లీ మనకి బ్లౌజ్లోనే చెక్స్ వచ్చాయి, కంప్లీట్ చెక్స్ వచ్చాయి. ఇది యూజ్ చేసింది జస్ట్ చిన్న చిన్న బీడ్స్, జర్జోజీ, కర్దానా, థ్రెడ్ వర్క్లో కంప్లీట్ యూజ్ చేసింది. ఇంకొకటి అండి, కంప్లీట్ సెల్ఫ్ వర్క్ చేసామండి ఇక్కడ ఇది ఇంకా వేరే కలర్స్ ఎక్కడ వెళ్ళకుండా కంప్లీట్ సెల్ఫ్ అండ్ గోల్డ్ సెల్ఫ్ తప్ప ఇంకే కలర్ యూజ్ చేయలేదు. బ్యాక్ నెక్ షేప్ చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. దీని నాట్స్ చూడండి. ఇది మన హ్యాండ్స్లో వర్క్ అండి. మీకు కింద స్కాలప్ కనిపిస్తుంది కదండి, స్కాలప్ వర్క్. కింద మనం ఇక్కడ నాట్స్ వర్క్ ఇచ్చామండి. నాట్స్ వర్క్ పైన మళ్ళీ చిన్న చిన్న బీడ్స్ అండ్ జర్జోజీ. ఇట్లా మనకి కంప్లీట్ హ్యాండ్స్లో 4 బార్డర్స్ ఇచ్చామండి. కింద మనకి స్కాలప్ బార్డర్ ఒకటి వచ్చింది, పైన మళ్ళీ సేమ్ 2 బార్డర్స్, మళ్ళీ పైన జర్జోజీ అండ్ కర్దానా లైన్స్తోని ఒక బార్డర్. మనం ఇక్కడ 4 బార్డర్స్ ఇచ్చాము హ్యాండ్స్లో అండి. మళ్ళీ ఇక్కడ మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాం, కనిపిస్తున్నాయి కదా. చిన్న చిన్న హ్యాండ్స్లో కంప్లీట్ ఆల్ ఓవర్లో హ్యాండ్స్లో బూటీ వచ్చింది. మనకి సేమ్ బ్యాక్ కూడా అంతే అండి. మనకి నెక్లో స్కాలప్ ఇచ్చారు, మళ్ళీ బ్యాక్లో కంప్లీట్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ మనకి మొత్తం 3 సైడ్స్ స్కాలప్ బార్డర్ ఇచ్చారు, కానీ వర్క్ అనేది ఓన్లీ 1 సైడ్ ఇచ్చారండి. ఎందుకంటే ఇటు సైడ్ మనకి పళ్ళు వస్తుంది ఇలా కాబట్టి కనిపించదు, కాబట్టి జస్ట్ 1 సైడ్ బార్డర్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాము, కాకపోతే ఇక త్రీ సైడ్స్ మనం ఇచ్చింది స్కాలప్ బార్డర్ అండి. ఇదండి ఇంకో బ్లౌజ్. కంప్లీట్ రెడ్ శారీ, ఎంత బాగుందో శారీ. కంప్లీట్ రెడ్ అండ్ సెల్ఫ్ బార్డర్ అండి, ఇంకెక్కడ కాంట్రాస్ట్ లేదు. రెడ్ అండ్ గోల్డెన్లో ఇచ్చారు వీళ్ళు కంప్లీట్. ఇది బ్లౌజ్ అండి. మనకి డైమండ్ నెక్ ఇచ్చేసి 1 బార్డర్లో అండి. ఇక్కడ మనం ఇచ్చింది, ఐ హోప్ మీకు నేను వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. 1 సాదాతోని క్రాస్ లైన్స్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నాట్స్తో ఒక చిన్న చిన్న బూటీ అండి. మళ్ళీ ఎడ్జ్ ఆఫ్లో మళ్ళీ మనం థ్రెడ్తో వర్క్ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న చిన్న బూటీస్, 2 వెరైటీస్ ఆఫ్ బూటీస్ ఇచ్చామండి బ్యాక్లో. ఇప్పుడు మనం ఏది నెక్లో ఇచ్చామో లైన్లో 2 వెరైటీస్ ఆఫ్ బూటీస్, అదే మనం కంప్లీట్ బ్యాక్లో మనం అదే ఇచ్చామండి. ఇదండి హ్యాండ్స్ కంప్లీట్ డిఫరెంట్. అందులో మనం క్రాస్ లైన్స్ ఇచ్చాము. చూసినా కానీ ఆ క్రాస్ లైన్స్ చూడండి కంప్లీట్ డిఫరెంట్. అంటే ఆల్మోస్ట్ 3-4 ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ బార్డర్స్ యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఎడ్జ్లో చూసారు కదండి, ఇక్కడ ఒక వెరైటీ ఆఫ్ బార్డర్ ఉంది. మనకి ఇక్కడ ఏది నెక్లో యూజ్ చేస్తామో కొంచెం ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ థ్రెడ్ అండ్ కర్దానా లైన్స్. ఇక్కడ మళ్ళీ నెక్ ఏది బార్డర్ యూజ్ చేస్తామో అక్కడ సేమ్. మళ్ళీ అట్లానే ఒక 3-4 ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వర్క్ యూజ్ చేసి హ్యాండ్ మొత్తం ఇట్లా కవర్ చేస్తామండి, ఆల్ ఓవర్ లాగా. మళ్ళీ ఫ్రంట్ 1 సైడ్ అండి, 3 పాయింట్ నెక్ ఇచ్చేసాము. 1 సైడ్ బ్యాక్ నెక్లో మనకి ఏది వర్క్ వచ్చిందో అదే వర్క్ వచ్చిందండి. ఇదండి ఈ బ్లౌజుల్లో ఉన్న ఆల్ ఓవర్ వర్క్. ఇలా వచ్చింది మనకు అవుట్ఫిట్ మొత్తం కంప్లీట్. ఇది శారీ వచ్చింది మనకి పింక్ అండి, మంచి
మంచి పట్టు పింక్కి మంచి పిస్తా గ్రీన్ బార్డర్ వచ్చింది. దీనికి మనం బ్లౌజ్ చేసింది రా సిల్క్ తీసుకొని చేసామండి. రా సిల్క్లో ఇది మనం కంప్లీట్ ఇచ్చింది స్కాలప్, కొంచెం పెద్ద పెద్ద బిగ్ స్కాలప్ ఇచ్చాము వర్క్లో. యాక్చువల్ వర్క్లో మనం హైలైట్ చేసింది ఎక్కడ అంటే అండి, శారీ కలర్ కొంచెం పింక్ కలర్. ఆ పింక్ కలర్తోనండి ఇంత పేస్టల్ కలర్ బ్లౌజ్ అయినా కూడా మంచి హైలైట్ అయిందండి. చాలా బాగా హైలైట్ అయింది. మనకి బార్డర్‌లో లైట్ గోల్డెన్ ఇచ్చారు కాబట్టి మనం జర్దోజీ, కర్దానా అండ్ మనం యూజ్ చేసిన ప్రతి ఒక్కటి లైట్ గోల్డెన్‌లో యూజ్ చేసాము. పింక్ ఒక్కటే హైలైట్ చేసామండి. ఎందుకంటే ఇది బ్లౌజ్ కలర్ చాలా లైట్ పేస్టల్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ శారీ హైలైట్ అయిపోయి బ్లౌజ్ ఎక్కడ డౌన్ అవ్వద్దు అని చెప్పేసని వర్క్‌లో అక్కడక్కడ మీనా వర్క్ లాగా మనం యూజ్ చేసింది పింక్ థ్రెడ్. అండ్ సైడ్స్ కూడా మొత్తం కంప్లీట్ బూటీస్ ఇచ్చామండి. హ్యాండ్స్ శారీ బార్డర్ యూజ్ చేసేసి కింద స్కాలప్ ఇచ్చేసి మనం ఏది నెక్‌లో బార్డర్ యూజ్ చేసామో అదే బార్డర్ హ్యాండ్స్‌లో కూడా ఇచ్చామండి. ఫ్రంట్ నెక్ కూడా అంతే అండి. వన్ సైడ్ స్కాలప్ అండ్ సేమ్ మన నెక్‌లో ఏ బార్డర్ యూజ్ చేసామో అదే బార్డర్ యూజ్ చేసి అలా అండి. ఇదండి కంప్లీట్ అవుట్‌ఫిట్ ఇది. ఇప్పటి వరకు మీరు చూసిన బ్రైడల్ బ్లౌజెస్ ఐ హోప్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి. రండి కామెంట్ బాక్స్‌లో ముచ్చట పెట్టుకుందాము. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.